ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే మీకే నేను చెప్తున్నాను. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. 'బీబీ జోడీలో' ఏదో ఒక డాన్స్ చేస్తూ అండ్ పింకీనైతే అది ఒక అంటే ఎత్తుకుండే ఒక మూమెంట్ అయితే ఉంటుందనమాట. ఆ ఎత్తుకుండే టైంలో కొంచెం స్లిప్ అయ్యి కళ్యాణ్ అయితే పింకీని కింద పడేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఇంజ్యూరీ ఏమన్నా అయిందా? అసలు కళ్యాణ్‌కి నెగటివిటీ ఏమన్నా వస్తుందా? అసలు వాళ్ళు దేనికి డాన్స్ ఏశారు అని చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. దీంతో మీ డౌట్‌లు ఇంక తీరిపోవాలి. ఇంక అసలు ఉండకూడదు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి హైప్ చేస్తే ఇంక నేను ఎక్కువ మందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి లైక్ చేసి హైప్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ దాని తర్వాత ది రౌడీస్ దాన్ని కళ్యాణ్ తనుజ వస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత వచ్చేసి అగ్ని పరీక్ష సీజన్ 2 దాని తర్వాత బిగ్ బాస్ అన్ని వీడియోస్ మనం చేయబోతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అండ్ ఇంక మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే కళ్యాణ్ పడాల బీబీ జోడీకొచ్చాడు. ఎందుకొచ్చాడంటే వీళ్ళు ప్రతి ఒక్క జోడీకి ఒక అంటే సెలబ్రిటీ ఆర్టిస్ట్‌నైతే తెచ్చుకోవచ్చనమాట. అండ్ 'పింకీ' అండ్ 'మణికంఠ' వచ్చేసి కళ్యాణ్ పడాలని రిక్వెస్ట్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ మొత్తుకొని చెప్పాను. కళ్యాణ్ పడాల సెలబ్రిటీ కాదు. ఒక కామన్ మ్యాన్ లాగా హౌస్‌లోకి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళాడు. ఈ డాన్స్ అయితేమి, ఈ కెమెరాస్ పెట్టి ఆ షో ముందు అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' షో అంటే అది వేరు. ఇక్కడ కెమెరాసు, డాన్సు మన కంటెస్టెంట్స్ అండ్ వాళ్ళు వేసే వాళ్ళు డాన్స్ వేస్తారు కదా! అది కూడా ఫ్లోర్ చాలా స్మూత్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే డాన్స్ ఫ్లోర్ కాబట్టి చాలా స్మూత్‌గా వాళ్ళు చేస్తారు. అక్కడ ప్రాక్టీస్ ఏదో అంటే ఇప్పుడు ప్రెజెంట్ చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేయలేదంట. ఏదో వన్ డే అలా చేసేసి వచ్చేసి మొత్తానికి కవర్ చేశారు. అక్కడ పింకీని ఎత్తుకుండే టైంలో ఆ ఫ్లోర్ కొంచెం స్లిప్ అయ్యి అది కూడా పైనుంచి ఏమి ఎయలేదు. అక్కడే కొంచెం ఆడ ఎత్తుకుండే టైంలోనే కొంచెం కాలేదో స్లిప్ అయ్యి కిందకి అలా పెట్టేశాడనమాట. అంతే అంతకుమించి ఏం లేదు. అక్కడ కళ్యాణ్‌కి ఇంజ్యూర్ అవ్వలేదు. కాకపోతే పింకీకి ఇంజ్యూర్ అవ్వలేదు. అక్కడ హైలైట్ ఏందేంటంటే ఇలాంటియి మనం డాన్స్ షోలో చాలా తక్కువ చూస్తుంటాం. అంటే బాగా ప్రాక్టీస్‌తో వచ్చి మంచిగా ఏస్తుంటారు. ఏయో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అంతే. ఏ డాన్స్ పెర్ఫార్మన్స్ తీసుకున్నా కానీ, డాన్స్ రాకపోయినా కానీ. కానీ ఇక్కడ అది పెద్ద మైనర్ మిస్టేక్ జరిగేసరికి ఆ డాన్స్ కూడా ఆగిపోయింది. అండ్ ఇక్కడ పింకీకి అండ్ మణికంఠకి వాళ్ళకి కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయంట. అండ్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయంట. అండ్ వీళ్ళు తీసుకున్న పాట కూడా బాగా లేదు అని అప్డేట్ అయితే వస్తుందనమాట. అండ్ వీళ్ళు కూడా అంతగా డాన్స్ అయితే ఏం వేయలేదంట. అదనమాట మ్యాటరు. మీకింక దీంతో క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నా. పింకీ బాగుంది. అండ్ మణికంఠ బాగున్నాడు. అండ్ కళ్యాణ్ పడాల బాగున్నాడు. కాకపోతే అక్కడ జరిగిన మిస్టేక్ వల్ల వాళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్ అనేది కొంచెం హైలైట్ అయితే అవ్వలేదు. వాళ్ళైతే పింకీ అండ్ మణికంఠ వచ్చేసి కొంచెం హైలైట్ అవ్వడానికైతే కళ్యాణ్ పడాలని తీసుకొచ్చారు. అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల అయితే కొంచెం హైలైట్ అయితే అవ్వలేదు. అది డౌన్ ఫాల్ అయితే అయింది. అంతే అనమాట. అంతకు మించి అక్కడ ఏం జరగలేదు. అది మీరు సాటర్‌డే రోజైతే చూస్తారు. మేబీ కింద పడేది చూపిస్తారో లేదో తెలీదు. ఖచ్చితంగా చూపిస్తారులెండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కావాల్సింది ఆ టీఆర్‌పీ రేట్ కాబట్టి ఖచ్చితంగా అదైతే చూపిస్తారు. ఇంక సాటర్‌డే వరకు వెయిట్ చేసినా మీకు అదే ఉంటుందనమాట. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే వీళ్ళేం పెద్ద డాన్సర్స్ ఏం కాదు. ప్రొఫెషనల్ డాన్సర్స్ ఏం కాదు. అండ్ ఏదో రిక్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు సరే కొంచెం హెల్ప్ చేద్దామని కళ్యాణ్ అయితే వచ్చాడు. అక్కడ కొంచెం ఆ ఏసే మూమెంట్‌లలో కొంచెం పింకీని ఎత్తుకునే టైంలో పడేయడం అనేది అంటే ముందుగానే వీళ్ళు ఎత్తుకుంటారనమాట. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడే ఎంత వెయిట్ ఉంది? ఏంటి? అసలు ఎత్తుకోగలనా? లేదా? అవన్నీ ముందుగానే మొత్తం ఆ వెయిట్ అన్ని కాలిక్యులేట్ చేసుకొని వచ్చి ఎత్తుతారు. కాకపోతే అక్కడ ఫ్లోరు కొంచెం జారిందో ఏమో లేకపోతే అక్కడ ఫస్ట్ టైమ్ స్టేజ్ పైన డాన్స్ చేస్తున్నాడు కాబట్టి అదేమన్నా కొంచెం నా ఫియర్ ఏమన్నా పడిందో ఏమో మొత్తానికైతే తెలీదు కాబట్టి ఏమన్నా కళ్యాణ్ పడాలా ఏమన్నా ఇన్‌స్టాలో ఎప్పుడన్నా లైవ్ పెట్టినప్పుడు ఏమన్నా దాని గురించి అడిగితే తెలుస్తుంది కదా ఈజీగా. అంతే అనమాట. అది పెద్ద విషయమేం కాదు. దాన్ని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సాటర్‌డే రోజు కోసం వెయిట్ చేయండి. అండ్ ఆ డాన్స్ కోసం ఆ మిస్టేక్స్ అన్నీ పక్కన పెట్టేసి వచ్చాడు, డాన్స్ ఏసాడు. దాని వరకైతే ఎంజాయ్ చేయండి. అదే అనమాట ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. దయచేసి హైప్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతే ఇంక తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మంది మనకి మెసేజెస్ అవన్నీ చేయకుండా ఉంటారనమాట. ఇదే నా రిక్వెస్ట్. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మామ. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అండ్ మీకింకా నాకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి వీడియోస్ చేయన్నా అంటే అంటే కొంతమంది చెప్తున్నారు. ఒకరు, ఇద్దరు చెప్తున్నారనమాట. అంటే ఒకరు, ఇద్దరు చెప్పిన దానివల్ల దానికి అప్డేట్ కనుక్కొని వీడియోస్ చేయలేం కదా! అందుకని ఒక 10 కామెంట్లన్నా అట్‌లీస్ట్ దానిపైన వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి నేను అప్డేట్స్ కనుక్కొని వీడియో అయితే క్లారిటీగా చేస్తాననమాట. అది మీకేమన్నా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను. నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ దాని గురించి అప్డేట్స్ కూడా కనుక్కొని మీకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదే మామ వీడియో. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.